2 నెలల్లోనే ప్రజలకు కట్టవుతుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్కు వేస్తే ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవగాహన లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలే గారు, భాగం గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు. లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా 2 నెలల్లోనే ప్రజలకు కట్టవుతుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్కు వేస్తే ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవగాహన లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలే గారు, భాగం గారు, దేవి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు. లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష, నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడినాం అనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా. రండా అన్నారు, వెధవ అన్నారు, సన్నాసులు అన్నారు. ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంత తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి. ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాలలో పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు సెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి, ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు? దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రాసి చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే
వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు. నా కొడక నీ గురించి తెలియదారా? ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా? నా కొడక ఈ రోజు బలిపెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈ రోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారుడే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈ రోజు తెలంగాణ ఇస్తే, ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా? నా కొడక ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందబెత్తమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడక చూద్దాం రాయంగా. మేమంతా రేపు అమరవీర స్తూపం దగ్గరికి వస్తున్నాం రాగు నా కొడక. అమరవీర స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నీవెంతనో నీ బలం ఎంతనో చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే, ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా ఈ రోజు ఫ్రస్ట్రేషన్కు లోనై కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. నా కొడుకల్లారా, మీరు పదే మనం మాట్లాడితే సిగ్గు శరం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా? ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే బల్కా సుమన్, జాగ్రత్త ఉండు. తెలంగాణ ప్రజల ఆక్రోశానికి బలైపోతావు. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మాడి మసైపోతాం నా కొడక. నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పూడ్చి పొందబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకు వచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 2 గ్యారెంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంటుంటే పిచ్చి లేసి ప్రజలకు న్యాయం జరిగితే, ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా? ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది, ఇంకా 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమనే ఒక భయంతో ఈ రోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుంటారా? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం. మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం. మీరంతా దోచుకున్నది చాలు, ఇంకా దోచుకున్నది చాలు. మీరు ఫ్రస్ట్రేషన్కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో, మేము ఇట్లా మాట్లాడితే మాకు రక్షణ వస్తుందేమో, లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ముచ్చట లేదు, ఊకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బల్కా సుమన్, నువ్వు దోసుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి మరణం కావచ్చు, దాని వెనుక నువ్వు బిడ్డ మాకు తెలుసు, మేము కూడా ఉద్యమకారులమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బల్కా సుమన్ దీని వెనుక ఉండడమే మేము ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి శిల్పి చేష్టలు చేస్తే బిడ్డ నిన్ను పూడ్చి పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.